ఈ వీడియో వైఫ్స్ కోసం కాదు, ఈ వీడియో హస్బెండ్స్ కోసం. మీ వైఫ్ ఫర్టిలిటీ జర్నీలో ఉంది అంటే ఐవీఎఫ్, ఇంజెక్షన్స్, స్కాన్స్, మెడిసిన్స్ అన్నీ తన బాడీ మీద జరుగుతుంది. కానీ ఒక ఆనెస్ట్ క్వశ్చన్, మీరు డైలీ ఏం చేస్తున్నారు? మీ ప్రెజెన్స్ తన బాడీకి సేఫ్ అని ఫీల్ అవుతుందా? ఈ వీడియోలో నేను మీకు థియరీ కాదు, రియల్ లైఫ్ యాక్షన్స్ చెప్తాను. అస్సలాముఅలైకుం, నమస్తే, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సయ్యద్ సుజాద్. మోస్ట్ హస్బెండ్స్ అనుకుంటారు డాక్టర్ దగ్గర వెళ్ళం, ట్రీట్మెంట్ నడుస్తుంది. కానీ ఫర్టిలిటీ జస్ట్ హాస్పిటల్లో కాదు, ఇంట్లో జరుగుతుంది, డైలీ రూటీన్ లో జరుగుతుంది. మీ వైఫ్ బాడీ ప్రెగ్నెన్సీ అలౌ చేస్తుంది సేఫ్, కామ్ అండ్ సపోర్టివ్ ఎన్వైరన్మెంట్ లో. అది క్రియేట్ చేయగలిగేది హస్బెండ్. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వాట్ రియలీ మ్యాటర్స్, ఏం చేయాలా? ఇప్పుడు ప్రాక్టికల్ గా చెప్తున్నాను. నెంబర్ 1, ఫస్ట్ 30 minutes రూల్, మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఆఫీస్ నుండి వచ్చిన ఫస్ట్ 30 minutes ఫోన్ లో ఉండకండి, వర్క్ కాల్స్ కంటిన్యూ చేయకండి, న్యూస్ అండ్ రీల్స్ స్క్రోల్ చేయకండి. జస్ట్ మీ వైఫ్ తో కూర్చోండి. మీరు ఏం మాట్లాడాలి అంటే, ఎలా ఉంది ఇవాళ, బాడీ ఎలా ఫీల్ అవుతుంది, సొల్యూషన్ ఇవ్వడం కాదు, లిజనింగ్ చాలు. ఈ 30 minutes లో వైఫ్ నర్వస్ సిస్టమ్ రిలాక్స్ అవుతుంది. నెంబర్ 2, నో ఫోన్ జోన్ వెన్ సిట్టింగ్ టుగెదర్. చాలా సింపుల్ రూల్ అండి. వైఫ్ పక్కన కూర్చున్నప్పుడు ఫోన్ పక్కన పెట్టకండి. మీ ఫోన్ స్క్రీన్ మీద ఇంట్రెస్ట్ చూస్తే వైఫ్ బాడీలో సిగ్నల్ వెళ్తుంది, నేను ఇంపార్టెంట్ కాదు, అది హార్మోన్ ని బ్లాక్ చేస్తుంది. ఫోన్ డౌన్ చేసినప్పుడు ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది, స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్ తగ్గుతుంది. ఆక్సిటోసిన్ ఇస్ ఈక్వల్ టు ఫర్టిలిటీ ఫ్రెండ్లీ హార్మోన్. నెంబర్ 3, డోంట్ ఆస్క్ రిజల్ట్ క్వశ్చన్స్ డైలీ. ఈ క్వశ్చన్స్ అవాయిడ్ చేయండి. ఈ మంత్ ఏం అవుతుంది, క్యాన్ రిజల్ట్స్ ఏంటి, డాక్టర్ ఏం అన్నారు. ఇన్స్టెడ్ ఈ లైన్స్ యూజ్ చేయండి, మన జర్నీ స్లోగా కరెక్ట్ డైరెక్షన్ లో ఉంది, రిజల్ట్ ప్రెషర్ ఇంప్లాంటేషన్ కిల్లర్. 4th, స్మాల్ డైలీ యాక్షన్స్ ఇస్ ఈక్వల్ టు బిగ్ హీలింగ్. డైలీ చిన్న యాక్షన్స్ చేయాలి. టీ ఆర్ వార్మ్ వాటర్ తయారు చేయడం, వాక్ కి కలిసి వెళ్ళడం, డిన్నర్ టైం కలిసి కూర్చోవడం, స్కాన్ డేలో తన హ్యాండ్ పట్టుకోవడం. ఇవన్నీ బాడీకి చెప్తాయి ఐ యామ్ నాట్ అలోన్. సో ఇప్పుడు వాట్ నాట్ టు డూ, టెన్షన్ తీసుకోకు, ఈ లైన్ ఎప్పుడు యూజ్ చేయకూడదు. ఇంకో డాక్టర్ చూద్దాం, ఈ లైన్ పానిక్ క్రియేట్ చేస్తుంది. సైలెంట్ ఉండిపోవడం, సైలెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇమోషనల్ డిస్టెన్స్. రిమెంబర్, సైలెన్స్ కూడా ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. వాట్ యాక్చువల్లీ హీల్స్ హర్ బాడీ? నెంబర్ 1, సేఫ్టీ ఫీలింగ్. ఉమెన్ బాడీ ప్రెగ్నెన్సీ అలౌ చేస్తుంది సేఫ్ అని ఫీల్ అయినప్పుడు. మీ కామ్ టోన్, మీ రిలాక్స్డ్ పోస్చర్, మీ ప్రెజెన్స్ హార్మోన్ రెస్పాండ్ అవుతుంది. నెంబర్ 2, షేర్డ్ లాంగ్వేజ్. జస్ట్ ఈ సెంటెన్స్ డైలీ రిపీట్ చేయండి, ఇది నీ ఫైట్ కాదు, మన ఫైట్. ఈ వర్డ్స్ బయాలజీ ని చేంజ్ చేస్తాయి. నెంబర్ 3, ఇంటిమసీ వితౌట్ ప్రెషర్. ఈ ఫేజ్ లో ఇంటిమసీ గోల్ బేస్డ్ కాదు, కనెక్షన్ బేస్డ్. నో టైమింగ్ ప్రెషర్, నో ఎక్స్పెక్టేషన్స్, జస్ట్ క్లోజ్నెస్. సో దీని బ్యాక్ ఏముంది, సైన్స్ ఏముంది? రీసెర్చ్ చెప్తుంది, ఉమెన్ సపోర్టివ్ గా ఫీల్ అయితే కార్టిజాల్ తగ్గిపోతుంది, ప్రొజెస్ట్రాన్ ఇంక్రీజ్ అవుతుంది, బ్లడ్ ఫ్లో యూట్రస్ కి ఇంక్రీజ్ అవుతుంది, హీలింగ్ స్పీడ్ ఆల్మోస్ట్ డబల్ అవుతుంది. సో హస్బెండ్ జస్ట్ సపోర్టర్ కాదు, యాక్టివ్ హీలర్స్. హీల్ 360 లో మనం వైఫ్ ని మాత్రమే ట్రీట్ చేయం, హస్బెండ్ ని మాత్రమే అడ్వైస్ చేయం, కపుల్ ఎన్వైరన్మెంట్ ని హీల్ చేస్తాం. బికాస్ ప్రెగ్నెన్సీ కపుల్ స్పేస్ లో గ్రో అవుతుంది. ఈ లైన్ హార్ట్ లో పెట్టుకోండి, మీ వైఫ్ ఇంజెక్షన్ భరిస్తుంది, మీ రెస్పాన్సిబిలిటీ తన హార్ట్ ని సేఫ్ గా ఉంచడం. పర్ఫెక్ట్ హస్బెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, ప్రెజెంట్ హస్బెండ్ చాలు. మీ వైఫ్ బాడీ హీల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మీ ప్రెజెన్స్ సిన్సియర్ అయినప్పుడు. డోంట్ ఇగ్నోర్ ద సైన్స్, కరెక్ట్ ద రూట్స్. I am Sayyid Sajjad. Thank you for watching.